మిరప రైతులకు నమస్కారం. ఇప్పుడు అన్ని చోట్ల కొన్ని కర్నూలు, నందికొట్కూరు ఆ ప్రాంతాల్లో తామర పురుగు, నల్లి అంటే ఎర్రనల్లి, నల్లిలో ఎర్రనల్లి, పూతల పురుగు, తామర పురుగు, నల్ల తామర పురుగు ఈ రెండిటి ప్రభావం ఇప్పుడు చాలా వేగంగా ఉంది. సో ఇప్పుడు వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి వర్షాల తర్వాత ఈ ప్రభావం మిగతా లేని ప్రాంతాలకు కూడా వ్యాపించే ప్రమాదం చాలా ఉంది. ఎందుకంటే చల్లని వాతావరణంలో వాటి స్ప్రెడ్డింగ్ బాగుంటుంది, వాటి సంతానోత్పత్తి మరింత వేగంగా పెరుగుతుంది. సో వీటి నివారణ కోసం మనం ఏం చేయాలనేది మనం తెలుసుకుందాం వీడియోలో. మోస్ట్లీ ఇంపార్టెంట్ ఫస్ట్ మనం తామర పురుగు మందులు ఏమున్నాయి మార్కెట్లో, నల్లి మందులు ఏమున్నాయి, వాటిని సమర్థవంతంగా పనిచేసే మందులు ఏమన్నాయి తెలుసుకొని కాంబినేషన్స్ అనేది మనం మళ్ళీ కూడా తెలుసుకుందాం. మొట్టమొదటిగా ఈ తామర పురుగు మందులు ఎక్స్పనస్, గ్రాసియా, అలెక్టో మరియు సిమోడిస్, లానెవో, షెన్వా ఈ 6 మందులు తామర పురుగును నివారించగలిగే మందులు. అలాగే క్యాటర్పిల్లర్ అంటే పురుగు ఏదైతే ఉందో ఈ పురుగును కూడా నివారించగలిగే సమర్థవంతంగా నివారించగలిగిన మందులు. మరియు ఎర్రనల్లి. సో ఈ తామర పురుగు మాత్రమే ఇవి కొడితే తామర పురుగు మాత్రమే పోతుంది, కానీ ఇంకా ఎరుపు ఉంది, ఎర్రనల్లి కూడా కనిపిస్తుంది. సో వాటిని కూడా మనం మరి దానికి కూడా కావాలి కాబట్టి సింగిల్గా వెళ్తే మనకి వర్కౌట్ అవ్వట్లేదు. ఈ ప్రజెంట్ జరుగుతున్న పరిస్థితులు ఇవి, మనకున్న ఫీడ్బ్యాక్ ఇది. ఈ ముదురు స్పీడ్గా వచ్చినటువంటి కర్నూలు, నందికొట్కూరు ఆ ప్రాంతాల్లో కొట్టినా కానీ అంటే ఎక్స్పనస్ కొట్టినా కానీ, గ్రాసియా కొట్టినా కానీ, ఎలక్ట్రా కొట్టినా కానీ రిజల్ట్ అంతగా లేదు. కారణం ఏంటంటే ఇంకా పొలంలో మొక్కల్లో ఈ ఎర్రనల్లి అనేది ఉంది. దీనికి మరి పూర్తిగా మనకి సమర్థవంతమైన 3 మందులు ఉన్నాయండి. నల్లి అనగా మనకు గుర్తుకొచ్చేది, నల్లికి సమర్థవంతమైన బెస్ట్ రిజల్ట్ ఇచ్చేది సీజమైటు. ఇది మందు ఎప్పుడు కొట్టాలంటే పూత విపరీతంగా ఉన్నప్పుడు, బాగున్నప్పుడు ఇది మనం కొట్టకూడదు. ఈ పూత ఉన్నప్పుడు అంటే తామర పురుగు ఉంది, పోతుంది, నల్లి ఉంది, ఈ 3 ఉన్నప్పుడు, ఈ 3 సమస్యలు ఉన్నప్పుడు మనకు కావాల్సింది ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పనస్సే తీసుకుంటే ఎక్స్పనస్లో అబాసిన్ లేదా ఓమైట్. అంతేగాని పోతున్నప్పుడు మాత్రం సీజమైట్ కొట్టకూడదు. సో ఎర్రనల్లికి ప్రభావవంతమైనవి సీజమైటు, అబాసిన్, ఓమైట్. ఈ 3 మందులు కండిషన్ బట్టి, పరిస్థితులను బట్టి మనం 6 మందులు అంటే ఏదైతే మనం 6 మందులు చెప్పుకున్న తామర పురుగు మందులు వాటిలో కాంబినేషన్గా వెళ్తేనే మనకి బెస్ట్ రిజల్ట్. అటు ఎర్రనల్లి, ఇటు తామర పురుగు 2 పోయి మొక్క ఆరోగ్యంగా ఉంటుంది. ఇది కూడా వారం రోజుల పాటు మాత్రమే ఉంటుంది. మధ్యలో మళ్ళీ మనం గ్రోత్ ప్రమోటర్ వేసుకోవచ్చు. సో ఇంకోటి ఏంటంటే రైతుకి భారం కాకుండా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఎంగేజ్తో పాటు అబాసిన్ వెళ్తే శుభ్రంగా ఉంటుంది. పూత ఉన్నప్పుడు, పూత లేనప్పుడు ఎంగేజ్తో పాటు సీజమైట్ వేస్తే బాగుంటుంది. అలాగే మనం ఓమైట్ కూడా వేసుకోవచ్చు. సో తక్కువ అటు 1150, 1200తో మనకి ఎంగేజ్, మనకి ఒక 600, 700తోటి అబాసిన్, అట్లా కూడా 1900, 2000 రీచ్ అవుతుంది. సో బట్ ఎక్స్పనస్లో ఇటు ఓమైట్ కానీ సీజమైట్ కానీ వేస్తే 2500 వరకు వెళ్తుంది. సో ఇట్లా మనం పరిస్థితిని బట్టి, చేలో కండిషన్ బట్టి ఎంగేజు ఓమైటా, ఎంగేజు సీజమైటా, ఎంగేజు మనం అబాసిన్ అనేది ప్లాన్ చేసుకోవాలి. లేదా మిగతాయి ఇట్లా ప్రతి దాంట్లో మనం చేలో సమస్యను బట్టి మనం ప్లాన్ చేయాలి. కానీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సీజమైట్, ఎలక్టో పోతున్నప్పుడు కొడితే పూతలు వెళ్ళిపోతాయి. సో కొన్ని జాగ్రత్తలు మనం అంటే మనకి యూట్యూబ్ కానీ కంపెనీస్ కానీ చెప్పిన దాని ప్రకారం అట్లాగే కొట్టకూడదు. పొలంలో సమస్యను బట్టి, ఉండే కండిషన్ బట్టి వీటిని మనం డిజైన్ చేసుకోవాలి. ఈ డిజైన్ మీరు చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇక గుడ్డిలో మెల్లగా వెళ్ళామంటే మాత్రం పూతను నలుపుకుంటూ వెళ్తామండి. అందుకని మళ్ళీ ఇవే మార్చి ఉన్న 6 మందులు అవి తామర పురుగు మందులు, 3 మందులు నల్లి మందులు మార్చి తప్పకుండా వెళ్ళాల్సిందే. అట్లా వెళ్తే మళ్ళీ కొట్టిన మందే మళ్ళీ రిపీట్ చేస్తే ఇబ్బంది. అందుకని అట్లా కాకుండా ఇలాగే మీరు మార్చి చూసుకుంటూ మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు ఫోటోలు పెట్టండి. ఫస్ట్ ఏ మందు కొట్టాలి, 5 రోజులకు 6 రోజులకు మళ్ళీ ఏ మందు కొట్టాలనేది నేను చెప్తాను. ఎందుకంటే మనకు అందరూ ఫీడ్బ్యాక్ ఉంటుంది, అన్ని దిక్కుల నుంచి రైతులు వాళ్ళ అనుభవాలు చెప్తుంటారు. కాబట్టి వెంటనే మనం డిజైన్ మార్చుకొని మన చేలో పరిస్థితిని బట్టి మనం మార్చుకుంటూ సెలెక్షన్ చేసుకుంటూ స్ప్రే చేసుకుంటూ వెళ్దాం. థ్యాంక్ యూ సో మచ్.